ఏంటి అంత పెద్ద బ్రాండ్ అయిన ఓరియో ఫేకా? ఇదంతా పెద్ద స్కామ్ లా ఉంది. హలో ఫ్రెండ్స్, నేను రీసెంట్గా 2 months బ్యాక్ అయితే నేను ఒక వీడియో చేశాను, డూప్లికేట్ ఓరియో వర్సెస్ ఒరిజినల్ ఓరియో, ఓరియో వర్సెస్ హిప్పో అని చెప్పి. బట్ ఆ వీడియోలో నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. సో నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే, ఓరియో ఈజ్ నాట్ ఒరిజినల్, ఇట్స్ ఫేక్, ఇట్స్ అ కాపీ. నెక్స్ట్, ఓరియో ఈజ్ కాపీడ్ అండ్ ఇట్స్ టూ డేంజరస్. డేంజరస్సా? ఏం మాట్లాడుతున్నారు భయ్యా? చాలా దారుణంగా తిన్నాను భయ్యా ఇవి. సో దీని మీద నేను కాస్త రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే, ఓరియో ఈజ్ ఫేక్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓరియో ఈజ్ అ కాపీ ఆఫ్ హైడ్రాక్స్ బ్రాండ్. సో హైడ్రాక్స్ అనే బ్రాండ్ని 1908లో కనిపెట్టారనమాట. అంటే 1908లో హైడ్రాక్స్ అనే బ్రాండ్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటికి ఓరియో ఇంకా పుట్టనే లేదు. సో దీన్ని బేస్ చేసుకుని 1912లో ఓరియో అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎక్కడ చూసినా ఓరియో ఓరియో ఓరియో. హైడ్రాక్స్ ఏమైంది? హైడ్రాక్స్ నుంచే కాపీ చేసిన బిస్కెట్ ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది. ఆ హైడ్రాక్స్ ఏమైంది మావా? సో నాకు తెలిసింది ఏంటంటే, హైడ్రాక్స్ అనే బ్రాండ్ని డిస్కంటిన్యూ చేస్తారు. ఒరిజినల్ని డిస్కంటిన్యూ చేసి డూప్లికేట్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సో హైడ్రాక్స్ ఎందుకు ఆపేశారు, ఓరియో ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, ఇది తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూసేయండి మామ. పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి పార్ట్ 2 కోసం.